L3 L4 లెవెల్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఇది ఇలియాక్ క్రెస్ట్ మీరు ఫీల్ అవ్వాలి. ఇది ఈ రెండు ఫీల్ అయిన తర్వాత దీని మిడ్ లైన్ ఇది L3 L4 లెవెల్ అంటారు. మోస్ట్ కామన్గా స్పైనల్ ఇచ్చేది ఈ లెవెల్లోనే అనమాట. ఈ పేషెంట్కి L3 L4లో స్టినోసిస్ ఉంది కాబట్టి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఈ లెవెల్లో ఇవ్వాలి. సో ముందు దీని స్టెరిలిటీ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. స్టెరైల్గా అంతా ఈ ప్రొసీజర్ అంతా స్టెరైల్గా ఉండాలి. కావాల్సినవన్నీ తీసుకోవాలి. లోకల్ ఇంజెక్ట్ చేయడానికి లోకల్ ఒక 2 cc 2% లోకల్ తీసుకోవాలి. దాని తర్వాత డ్రగ్ సెలైన్ తీసుకోవాలి. దీనికి స్టెరాయిడ్ వాడతారు. స్టెరాయిడ్ వాడటం వల్ల ఏమిటంటే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది, ప్లస్ ఇడిమా అనేది తగ్గుతుంది. దానివల్ల పేషెంట్కి నొప్పి అనేది తగ్గుతుంది. ఒక 6 months వరకు రిలీఫ్ ఉంటుంది. And having this ఇది మనం ఇచ్చే డ్రగ్ ఎపిడ్యూరల్కి. ఇది లోకల్ 2% లాక్స్, ఇంకొకటి ఎన్ఎస్ ఫ్లష్ చేయడానికి, ప్లస్ ఎపిడ్యూరల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఎపిడ్యూరల్ కిట్ ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో 16G 18G అని 2 టైప్స్ ఉంటాయి. 16G అనేది పెద్ద నీడిలు, 18G అని దానికన్నా చిన్న నీడిలు. ఇది 18. దీన్ని 2He నీడిల్ అంటారు. ఎపిడ్యూరల్స్కి వాడే నీడిల్ ఇవి. ఒకవేళ క్యాథెటర్ వేయాలంటే క్యాథెటర్ ఇది దీని ద్వారా వేస్తారు. ప్రజెంట్ అయితే ఈ ప్రొసీజర్కి క్యాథెటర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎపిడ్యూరల్ వచ్చినాక డ్రగ్ ఇవ్వటమే అన్నమాట. ఇవన్నీ దానికి ఎపిడ్యూరల్ మనం ఒకవేళ లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్కి వాడతాం అన్నమాట. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్కి వాటికి అప్పుడు ఇది కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 3-4 days మనం కంటిన్యూస్గా ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు దాని ద్వారా. ఓకే, మనం లెవెల్ అనేది ఆల్రెడీ మార్క్ చేసుకున్నాము. సో ప్రెజెంట్ ఇప్పుడు లోకల్ ఇంజెక్ట్ చేస్తున్నాం. అమ్మ ఒక చిన్న ఇంజెక్షను లోకల్ ఎప్పుడైనా యాస్పిరేట్ చేసిన తర్వాత ఇవ్వాలి, బ్లడ్లో ఇవ్వకూడదు. ఇప్పుడు ఎపిడ్యూరల్ నీడిల్ ఇంజెక్ట్ చేసుకోవాలి. చిన్న ఇంజెక్షన్ కదలదు. ఎపిడ్యూరల్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. దీనికి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఒకటి డ్యూరా పంచరు, లోకల్లే. ఇది ఇప్పుడు మనం వెళ్ళే పద్ధతి ఏంటంటే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ పద్ధతి అనమాట. మనకు ఒకసారి ఎపిడ్యూరల్ హెచ్యూ అవ్వగానే మనకు సడన్గా లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్ రెసిస్టెన్స్ వస్తుంది కదా, ఇది ఉండదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే చిన్నగా స్లోగా స్టడీగా ప్రతి ఎంఎంకి మనం చెక్ చేసుకోవాలి. చూసారా,
ఇందాక వచ్చిన బౌన్స్ ఇప్పుడు రావట్లేదు, అంటే మనం ఎపిడ్యూరల్ స్పేస్లో ఉన్నట్టు. అది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి సెలైన్ కూడా ఇవ్వచ్చు. అమ్మ నడువులోకి చిన్న ఎప్పుడైనా యాస్పిరేట్ చేయండి. యాస్పిరేట్ చేస్తే మీకు తెలుస్తుంది బ్లడ్ కానీ సిఎస్ఎఫ్ కానీ రాకూడదు. సరేనా? చూసారా, ఫ్రీగా వెళ్ళిపోతుంది, అంటే మనం స్పేస్లో ఉన్నట్టు. ఉందా? ఇప్పుడు డ్రగ్ ఇస్తున్నాము. ఇది ఇచ్చేటప్పుడు ఏంటంటే పేషెంట్ అప్పుడప్పుడు పెయిన్ కంప్లైంట్ చేయొచ్చు. స్కోలియోసిస్, ఈ పేషెంట్ స్కోలియోసిస్ కూడా ఉందండి. అంటే నార్మల్ స్పైన్ కర్వేచరు వంకరగా ఉంటుందన్నమాట. మీకు తర్వాత చూపిస్తాను. ఎప్పుడు ఎవ్రీ 2 ml యాస్పిరేట్ చేసుకుంటూ ఇవ్వాలి. ఈ డ్రగ్ సిఎస్ఎఫ్లో ఇవ్వకూడదండి, ప్లస్ దీంట్లో బ్లడ్లో కూడా ఇవ్వకూడదు. మళ్ళీ స్లోగా విత్డ్రా చేయాలి. ప్రెషర్ పెట్టేసి మళ్ళీ బెటడిన్ వేసేసి డ్రెస్సింగ్ పెట్టుకోవడం. డైనాప్లాస్టిక్ లేకపోతే స్టిక్కర్ ప్లాస్టిక్. చూశారు కండి స్పైన్ కర్వేచర్ ఎలా ఉందో, ఇలా ఉంది అనమాట. దీన్నే స్కోలియోసిస్ అంటారనమాట. మామూలుగా అయితే స్పైన్ ఇలా వస్తుంది, ఇలా స్ట్రైట్గా ఉంటుంది. ఈ పేషెంట్కి ఇలా ఉంది, అంటే మనకి ఇంకా లోపలికి ఇంకా వంగి ఉంటుంది ఇలా. దీనివల్ల ఏంటంటే స్పైనల్కి మనకు చాలా కష్టం అవుతుంది, ప్లస్ వీళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ స్పైన్ అనేది లంగ్స్ని కంప్రెస్ చేస్తుంది, సో వాళ్ళ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా వచ్చేసింది. ఇలా ఈ పేషెంట్స్కి ఏంటంటే సివియర్ సిమ్టమ్స్ ఉంటే, లంగ్ సిమ్టమ్స్, వీళ్ళకి సర్జరీ ఒకటే అండి ఆప్షన్. దాని స్కోలియోసిస్ సర్జరీ అంటారు, అది మేజర్ సర్జరీ అవుతుంది. ఇంకొకటి లెవెల్ మీకు చెప్పాను కదండి, ఇది ఇక్కడ పోస్టీరియర్ ఇలియాక్ స్పైన్ ఉంటుంది, ఇలా వస్తుంది. మీకు పాల్పేట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఈ రెండుటికి మిడ్ లైన్ అనమాట. ఈ రెండిటికి మిడ్ లైన్ L3 L4 లెవెల్. దీన్ని టఫర్స్ లైన్ అంటారు. ఈ లైన్ని టఫర్స్ లైన్ అంటారు. టఫర్స్ లైన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే L3 L4 లెవెల్ అని.